అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ అనేది వీడియో ఇస్తున్నాను. నేను నిన్న క్లియర్గా చెప్పాను. ఒక కేసుకు సంబంధించి వార్తలు ఇస్తున్న మూమెంట్లో, యూట్యూబ్ ఛానల్ అయినా సాటిలైట్ ఛానల్ ఏవైనా కానీ వార్తలు ఇస్తున్న మూమెంట్లో నువ్వు ఇదే జరిగింది అని చెప్పకూడదు. ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పాలి. అలా కాకుండా ఇదే జరిగింది, వాళ్ళే చంపారు, వాళ్ళే చనిపోయారు అంటున్నప్పుడు అది నిజమాబద్ధం ఇంకా క్లారిటీ లేకుండా నువ్వు ఆ రకం ఇస్తున్నప్పుడు అవతల ఏమవుతారు? అదే చిరంజీవి రెడ్డి, ఎవరు విజయశాంతి రెడ్డి వాళ్ళ అన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేర్లు కూడా నాకు వదిలే కానీ ఓవరాల్గా నేను చెప్తాను. తమ్మునేలు చూశాను కదా, ఘోరంగా ఉన్నాయి. ఇక వెళ్ళిపోయి పోలీసు కంప్లైంట్ ఏమని ఇచ్చాడు, తమ్మునేలు చూపించి టైటిల్ చూపించి ఒక మాట అన్నాడు. నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారు, నేను ఇంటర్వ్యూ ఇవ్వనన్నా. ఇక దాంతో నేనే మా చెల్లి చావడానికి కారణమేనని, నేనే మా చెల్లిని చంపానని వేధించని చెప్పి లేనిపోని అన్నీ చేసేసి కంటిన్యూగా వీడియోలు, కంటిన్యూగా లైవ్లు పెడుతూ డిబేట్లు పెడుతూ ఇది చేస్తున్నారు. ఏమంత ఇది లోకంలో ఎన్ని లేవు, ఎన్నో ఉన్నాయి కదా. నేను తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారు, చట్టాలు ఉన్నాయి, ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నా చెల్లి పిల్లలు చనిపోయి నేను బాధలో ఉంటే, ఇంత బంగారంలాగా నా చెల్లి పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా ఇలా చనిపోయారు ఏంటంటే నేను బాధలో ఉంటే నా వల్లే చనిపోయారు, నేనే చంపానంటూ ఈ రకంగా వార్తలు ఇవ్వడం ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. వారి మీద కఠిన చర్యలు తీసుకుని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చున్నారు. సో ఇది సైబర్ క్రైమ్ అవుతుంది కాబట్టి మరి పోలీసులు చర్యలు తీసుకున్నా చూద్దాం. ఇవిడ మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నాను, అనుమానం వ్యక్తం చేయటం వేరు, అదే అనుమానం అదే నిజం అన్నట్టుగా చెప్పటం వేరు. అది జర్నలిజం కాదు.